రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 900 ఏజెన్సీల ద్వారా దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 4-5 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏజెన్సీలు రద్దు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారన్నారు. అంతేకాకుండా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 2.5 సంవత్సరాలుగా గడుస్తున్నా ఇప్పటికీ స్పందించడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని ఖండిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. సుమారు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగ భద్రత, తర్వాత జీతానికి సంబంధించిన భద్రత కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎన్నికల తర్వాత ఈ హామీలన్నీ తుంగలో తొక్కారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. మేము ఈరోజు మొట్టమొదటిగా గత 2.5 సంవత్సరాల నుండి ప్రజాప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అడుగుతున్నాం. మేము అధికారంలోకి వస్తే ఏజెన్సీ విధానాలను పూర్తిగా రద్దు చేసి మేము నేరుగా జీతాలు అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లనే ఉద్యోగ భద్రత ఇచ్చి మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా కూడా మీరు ఇంకా ఏజెన్సీల వైపు మొగ్గు చూపాలన్న ఆలోచనలు ఇప్పుడు 2.5 సంవత్సరాలు నడిపారు. మనకు మార్చి 31వ తారీఖు వరకు మొన్న ఏజెన్సీలు రద్దయిపోయినాయి. మరి ఇప్పటి నుంచి ఈ నెల నుంచి ఏప్రిల్ దాటిపోయింది. మనకి ఈ నెల జీతం వచ్చే పరిస్థితి లేదు మాకు మేలో. మరి 1వ తారీఖు జీతం అందుకునే పరిస్థితి లేకపోవడంతో పాటు మరి మీ యొక్క డిమాండు ఏజెన్సీలను ఖచ్చితంగా తొలగించి కార్పొరేషన్ ద్వారానే ఇవ్వాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుంచో. అదేవిధంగా ఆ డిమాండ్ని మేము ఉద్దేశం చేసుకొని మేమందరం కూడా మే 11వ తారీఖున కాచిగూడలో అఖిల పక్షాలందరినీ సమావేశాన్ని పిలిచి ఈ ఏజెన్సీ విధానం పూర్తిగా రద్దయ్యేంత వరకు మీలోని ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వచ్చే నెల మే 25వ తారీఖున ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ఖచ్చితంగా ధర్నా నిర్వహించబోతూ ఉన్నాం. అది మరి ఎందుకు ఈ రాష్ట్రంలో సుమారుగా 900 పైచిలుకు ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే కమిషన్ మనం చూసినట్టయితే కొన్ని కోట్ల రూపాయల కమిషన్లు వాళ్ళ చేతికి పోతున్నాయి. మరి ఆ కమిషన్ల వైపు మీరు ఉండొద్దని చెప్పి మేము మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించినాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక చలనం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల నుంచి ఏజెన్సీలు రద్దు చేస్తున్నట్టు మీరు ప్రకటన చేయాలి. మే 1కు ఖచ్చితంగా నేరుగా మాకు జీతాలు అందించాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే అప్పుడు వచ్చి 10 నిమిషాలు ఛాయ్ తాగేంత సేపట్లో మీ సమస్యను నేను పరిష్కరిస్తా అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు చెప్పడం జరిగింది. నల్గొండలో పోయి కలిస్తే మా ఎంప్లాయీస్ అందరికీ మీకు డైరెక్ట్ పర్మనెంట్ అనే చెప్పిండు. ఆయన కార్పొరేషన్ కాదు పర్మనెంట్ చేస్తామని చెప్పిండు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తారు. గవర్నమెంట్కి మేము ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుండి ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకు, ప్రతి ప్రజాప్రతినిధులకు మేము ఎక్కని మెట్టు లేదు, దిగని గడపలు లేవు. వాళ్ళది ప్రతిరోజు తిరుగుడే అవుతుంది. పేపర్లు వాళ్ళకి తీసుకుంటారు, ఎవరి పరిస్థితులేమో. కానీ మరి ఏమైంది? మీరు ఏజెన్సీ కమిషన్ కోసం కక్కుర్తి పడుతురా, లేకుంటే వాళ్ళని తీసేస్తే మీ కమిషన్ పోతుంది అని చెప్పేసి ఒకసారి మీరు పేపర్లు చూడండి. ఏజెన్సీ ఆయన ఇన్ని కోట్లు కమిషన్ అని చెప్పి మంత్లీ ఇది ఇచ్చింది గవర్నమెంటే. ఇది రిపోర్టు, మేము ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది. మీరు అంత కమిషను, అంత కక్కుర్తి, అంతే దానికి ఎందుకు పడుతురు? ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రోజు ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు కదా. ఇప్పటికే దాదాపు కొన్ని డిపార్ట్మెంట్ 4 నెలల నుండి మా ఈఎస్ఐ హాస్పిటల్లో 2 కాంట్రాక్టులు అలాట్ చేశారు. డిసెంబర్ 25వ తారీఖు 2 కొత్త కాంట్రాక్టులు వచ్చినాయి. కాంట్రాక్ట్ పేరు వచ్చేసి అంబేద్కర్ కాంట్రాక్టు, శ్రీ వెంకటేశ్వర కాంట్రాక్టు. వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 4-5 మంత్స్ నుండి జీతాలు చెల్లించట్లేదు. ఇప్పటికీ మేము చాలాసార్లు డిఓ గారిని, మరి కలెక్టర్ గారిని కలుస్తూనే ఉన్నాము. ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి ఇప్పటిదాకా కూడా దాని మీద ఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటలేరు. అందుకోసం వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్లు అని చెప్పేసి భయపట్టిస్తూ ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తుంది. అందుకోసం మాకు తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందో అది నెరవేర్చకపోవడంతో ఇప్పుడు కాచిగూడలో ఈ నెల 11వ తారీఖున ఒక పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అక్కడి నుంచి భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో అక్రమ్, టీ న్యూస్, హైదరాబాద్.